అర్పింతునయ్యా నా జీవితం, అందుకో నా హృదయార్పణ. అర్పింతునయ్యా నా జీవితం, అందుకో నా హృదయార్పణ. నీ కొరకే అర్పింతును, నీ కొరకే అర్పింతును. యేసయ్యా నా ఆశయా, యేసయ్యా నా ఆశయా. అర్పింతునయ్యా నా జీవితం, అందుకో నా హృదయార్పణ. నా బ్రతుకంతా నీ కోసమే, నా తను అంతా నీ కోసమే. నా బ్రతుకంతా నీ కోసమే, నా తను అంతా నీ కోసమే. నేనేమి చేసినా నీ కోసమే, నేనేమి చేసినా నీ కోసమే. ఇది నా బ్రతుకు భాగ్యము, ఇది నా బ్రతుకు భాగ్యము. యేసయ్యా నా ఆశయా, యేసయ్యా నా ఆశయా. అర్పింతునయ్యా నా జీవితం, అందుకో నా హృదయార్పణ. నా దేహమే అరిగిపోయినా, నా హృదయమే కరిగిపోయినా. నా దేహమే అరిగిపోయినా, నా హృదయమే కరిగిపోయినా. నా అంతరంగమే తరిగిపోయినా, నా అంతరంగమే తరిగిపోయినా. ఇది నా హృదయాభిలాష, ఇది నా హృదయాభిలాష. యేసయ్యా నా ఆశయా, యేసయ్యా నా ఆశయా. యేసయ్యా నా ఆశయా, యేసయ్యా నా ఆశయా. అర్పింతునయ్యా నా జీవితం, అందుకో నా హృదయార్పణ. నా ఆశ నీతో ఉండాలని, నా ప్రయాస నిన్ను చేరాలని. నా ఆశ నీతో ఉండాలని, నా ప్రయాస నిన్ను చేరాలని. నీతి కిరీటం నేను పొందాలని, నీతి కిరీటం నేను పొందాలని. ఇది నా జీవితాశయం, ఇది నా జీవితాశయం. యేసయ్యా నా ఆశయా, యేసయ్యా నా ఆశయా. అర్పింతునయ్యా నా జీవితం, అందుకో నా హృదయార్పణ. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని మరి బిడలారా, ప్రియ సహోదరి సహోదరులారా,
ఈ శ్రేష్టమైన ఈ ఉదయకాల సమయములో మన రక్షకుడైన యేసు నామమున మీ అందరికీ మరొకసారి మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి గమనించండి, ప్రతిరోజు మరి యూట్యూబ్ ఛానల్లోనూ ఫేస్బుక్లోనూ దేవుని వాక్యం మీకు అందించబడుతూ ఉంది కనుక ఈ శక్తి కలిగిన దేవుని మాటలు మీరు ఆలకించి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అంతేకాదు మరి యూట్యూబ్లో మరి అదే రీతిగా ఫేస్బుక్లో వాక్యం వస్తూ ఉండగా మీరందరూ చక్కగా మరి వాక్యాన్ని విని మరి అదే రీతిగా లైక్ చేసి మరి షేర్ చేయండి. అదే రీతిగా సబ్స్క్రైబ్ చేసి మరి చక్కగా మరి ప్రతి దినము వస్తున్న దేవుని వాక్యాన్ని ఆలకించి ప్రభు యొక్క కృపలో మీరందరూ దీవించబడాలని మరి ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. మరి అదే రీతిగా గమనించండి, మరి ఈ యొక్క నెట్ బ్యాలెన్స్ రేపుడుతో అయిపోతుంది. అయితే మరి దేవుడు మరలా నాకు ఆ కృప అంటే బ్యాలెన్స్ వేయించుకోవడానికి దేవుడు ఆ స్థితినిచ్చినప్పుడు మరలా ఈ యొక్క ఫేస్బుక్ ఫస్ట్ కాంచి పెట్టు మళ్ళా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి ప్రతిరోజు మరి దేవుని వాక్యం మరి యూట్యూబ్ ఛానల్లోనూ అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డలార ఫేస్బుక్లోనూ దేవుని వాక్యం వస్తూ ఉంటుంది కనుక అందరూ దేవుని వాక్యాన్ని వినండి. తప్పనిసరిగా మరి యూట్యూబ్లో మరి మీరు లైక్ చేసి షేర్ చేసి వారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఈ వాక్యాలు ప్రతి దినము మీ ఎదుకు వస్తూ ఉంటే చక్కగా విని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. మరి అంతేకాదు మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నెల మరి కనుక రేపటితో మరి యొక్క నెట్ బ్యాలెన్స్ అయిపోతుంది కనుక ప్రభు చిత్తమైతే ఆయన నాకు సహాయం చేసిన దినాన మరి ఖచ్చితంగా మరలా నెట్ బ్యాలెన్స్ వేసుకొని మీకు యూట్యూబ్ ఛానల్లో వాక్యాన్ని అందించడం జరుగుతుంది. కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం ఆలస్యం చేయక దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకోగలిగితే అక్కడ చక్కని మాట రాయబడి ఉంది. ఏంటంటే అపోస్తలుడైన పౌలు చక్కని మాట తెలియజేస్తాడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అయి ఉన్నది అని దేవుని వాక్యం. కనుక సిలువను గూర్చిన వార్త అనగా యేసుక్రీస్తు ప్రభువు జనన మరణ మరి పునరుద్ధానమును గురించిన వార్త లోకానికి ఒక వెర్రితనంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళన్నా, ప్రార్థనకు వెళుతున్న వాళ్ళన్నా, ప్రార్థన చేసుకునే వాళ్ళన్నా, సేవ చేసే వాళ్ళన్నా చాలా వెర్రిగా చూస్తూ ఉంటారు. వీళ్ళేంట్రా వెర్రోలాగా ఉన్నారు, కనుక వెర్రితనంగా ఉన్నారేంటి, ఎప్పుడు దేవుడు దేవుడు అంటారేంటి అన్నట్లుగా వాళ్ళు అలా చూస్తారు. కానీ ఇదే సువార్త, ఇదే బైబిలు కనుక మనం నమ్మిన మన ప్రభువు నమ్మదగిన వాడు కనుక ఆ దేవుని వలన ఈ వాక్యం వలన మన జీవితాల్లో కలిగే అమూల్యమైన ఆశీర్వాదాలు వారు తెలియదు. అందుకే ఇదిగో తెలియక వాళ్ళు వెర్రితనంగా మాట్లాడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ రక్షించబడే మనకు అది దేవుని యొక్క శక్తి అయి ఉంటుంది. రక్షించబడుతున్న మనకి అది దేవుని శక్తి కనుక దేవుని యొక్క మరి మహిమ కొరకు మనం బ్రతకవలసిన అవసరత ఎంతో ఉందని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా ఉంటామో లోకం మనల్ని ద్వేషిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, లోకము మనల్ని ఎప్పుడైతే లోకం మనల్ని ఎప్పుడైతే ద్వేషిస్తుందో అప్పుడు మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవుని లోకం ఎప్పుడైతే మనల్ని ప్రేమిస్తుందో అప్పుడు దేవుని చేత మనం ద్వేషించబడతాం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే దేవుని చేత ప్రేమించబడిన వాడు దేవుణ్ణి ప్రేమించిన వాడు లోకం చేత ద్వేషించబడతాడు.
లోకాన్ని ప్రేమించిన వాడు దేవుని చేత ద్వేషించబడతాడు. అనగా ఎందుకు ఈ మాట చెప్పానంటే, లోకము దృష్టిలో జ్ఞానివిగా నువ్వు కనిపిస్తే దేవుని దృష్టిలో నువ్వు వెర్రివాడు అవుతావు. కనుక దేవునికి అంటే దేవుని దృష్టిలో నువ్వు ఒక ఉన్నతమైన ఆత్మీయుడు అయితే నీవు లోకం దృష్టిలో వెర్రివాడిగా కనిపిస్తావు. మన జీవితంలో దేవుని దృష్టిలో వెర్రివాడిగా ఉండాలా, లేకపోతే లోకం దృష్టిలో వెర్రివాడిగా ఉండాలా? ఒక విషయాన్ని గమనించండి. ఒక మాట నేను మీకు తెలియజేస్తాను. లోకము ఆ మనుషులు దైవ భక్తి కలిగిన వారిని, దేవుని ప్రేమించిన వారందరిని కూడా వెర్రివాడిగానే చూస్తుంది. మరి దేవుడు ఎవరిని వెర్రివాడిగా చూస్తాడో తెలుసునా? మనం ఒక యవనస్తుని ఎరుగుదు. ఒక యవనస్తుడు, యవనస్తుడు అంటే ధనవంతుడైన యవనస్తుడు ఏం చేస్తాడో తెలుసునా? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని తన ప్రాణముతో చెప్పుకుంటాడు. అలా తన ప్రాణముతో చెప్పుకునిన యవనస్తుడితో దేవుడు అంటాడు, వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు. అంటే దేవుడి దృష్టిలో ఎవరు వెర్రివారంటే కృతజ్ఞత లేనివారు, దేవుడు ఈ కార్యం చేస్తాడనే ఆలోచన లేనివారు, ఒక అన్యుడు. కనుక దేవుడి దృష్టిలో ఇదిగో దేవుని తునికరించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు వెర్రివాడు. కానీ దేవుని అంగీకరించిన వాడు లోకానికి వెర్రివాడిగా కనిపిస్తాడు. అందుకని దేవుని చేత వెర్రివాడా అనిపించుకోవడం కంటే మనుషుల ద్వారా వెర్రివాడా అనిపించుకోవడం మంచిది. కనుక అలా మనుషుల దృష్టికి వెర్రివాడంగా అంటే మనుషులు మనల్ని వెర్రివాణిగా చూస్తూ దేవునికి మనం ఇష్టంగా మారాలి అంటే ఏం చేయాలో తెలుసునా? మన దినాలు చెప్పుకున్నాం. ఒకటి, లోకము చూస్తే నమ్ముతుంది, కానీ దేవుని పిల్లలు చూడకనే నమ్ముతారు. కనుక దేవుడు ఎంత శక్తివంతుడో, దేవుడు ఎంత గొప్పవాడో నమ్ముతాడు. అందుకే లోకము చూడక నమ్మేవారిని చూసి వెర్రోడా అంటది. కానీ ఆ నమ్మకము దేవుడి దృష్టిలో అతి విలువైనది. ఆ విలువైన ఆ విశ్వాసం, ఆ విలువైన నమ్మకం వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. రెండోదిగా, మేలు చేసినప్పుడు దేవుణ్ణి స్తుతించడం అది లోకం చేసే పని, లోకస్తులు చేసే పని. ఎవరైనా చేస్తారు. కానీ మేలు చేసినప్పుడే కాదు, కీడు దేవుని ద్వారా కీడు కలిగినా సరే, ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో, ఆ బలహీనతల్లో, ఆ ఇబ్బందుల్లో, ప్రతి విధమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించినప్పుడు లోకము వెర్రోడా అంటది. అంటే అరే ఈడేంట్రా శ్రమలో కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, అసలు ఈడు మైండ్ ఉందా లేదా, ఏమైనా మెంటల్ అంటే మైండ్ ఏమైనా ఖరాబ్ అయిందా అన్నట్లుగా చూస్తూ ఉంటారు. కానీ అలా స్తుతించేవారే దేవునికి కావాలి. అన్నీ ఉన్నప్పుడు స్తుతించడం గొప్పే ఉందండి. ఏమి లేని పరిస్థితుల్లో యోబులాగా స్తుతించేవాడే దేవునికి అవసరం. అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో పాపము అవకాశం, పాపం చేయడానికి అవకాశం చూసేవాళ్ళు లోకస్తులండి. లోకస్తులు పాపము చేయడానికి ఎప్పుడు అవకాశం దొరికిద్దా, ఆ పాపాన్ని జరిగించడానికి ఇదిగో నాకు అవకాశం దొరికిద్దా అని చూస్తూ ఉంటాడు లోకస్తుడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, పాపము చేయడానికి అవకాశము బహు సమీపంగా ఉన్నా కూడా పాపము చేయకుండా తనను తను కాపాడుకునేవాడు లోకానికి వెర్రోడుగా కనిపిస్తాడు. ఈడేంట్రా, అది అవకాశం నాకు దొరికితే నేను వదులుకుంటానా? కానీ వీడికి అటు అవకాశం వస్తున్నా వీడు పాపం చేయట్లేదంటే వీడు వెర్రోడురా అని లోకం అంటుంది. కానీ అలాంటి పరిశుద్ధులే దేవునికి అవసరం. కనుక దేవునికి మహిమకరంగా జీవించే ఆ జీవితం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, లోకానికి అంటే లోకం దృష్టిలో వెర్రివాడిగా ఉండి దేవునికి మహిమకరంగా జీవించే ఆ జీవితం ఇంకా ఎలాంటి జీవితాలు ఉన్నాయో ఈరోజు తెలియజేస్తాను. నిన్నటి దినాన మూడు విషయాలు తెలియజేశాను. ఈరోజు 4వ విషయాన్ని తెలియజేస్తాను. అదేంటో తెలుసునా? లూకా సువార్త మనం గమనించినట్లయితే 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని
నీతో చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారును ఆ కుడివైపున ఉన్న దొంగ వారిద్దరి యొక్క సంభాషణ ఇది. ఈ మాట చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకొని అనగా తనను తాను పాపుల చేతికి అప్పగించుకొని యేసయ్య మరి కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, రక్తమంతా కాచాడండి. తలపైన ముళ్ళ కిరీటం, దేహమంతా కురడ దెబ్బలు, చేతులు కాలులో మేకులు కొట్టబడి, కనుక ప్రక్కలో బలిపోటు పడబడి, ఆకాశానికి భూమికి 3 మేకుల మధ్య వేలాడుతూ అతి దీనంగా ఇదిగో ఆయన ఆ సిలువలో వేలాడుతుండేగా అప్పటి వరకు. కనుక ఇదిగో ఆ సమయంలో యేసు ప్రభువారు ఆ సిలువ పైన వేలాడుతున్న సమయంలో అది చూసిన అక్కడున్న అనేక మంది ఇదిగో మరి సైనికులు, కనుక శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా, నువ్వు యేసువా, నువ్వు లోకాన్ని రక్షించడానికి వచ్చావా, నువ్వే రక్షించుకో, మమ్మల్ని రక్షించడానికి వచ్చానంటావేంది, నువ్వు రక్షించుకోలేని వాడివి, మమ్మల్ని ఎలా రక్షిస్తావు, ఒరే ఇదిగో యూదులకు రాజు అంటరా, కనుక ఇదిగో వీళ్ళందరూ రక్షిస్తాడంటరా అని హేళనగా మాట్లాడి ఆయన ఎంతగానో అవమానపరుస్తూ ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాట చెప్పనా, ఇది ఇలా ఉంటే ఎడమవైపున దొంగ, కుడివైపున దొంగ, ఇరువురి దొంగల మధ్య యేసు ప్రభువారు సిలువలో వేలాడుతుంటే ఎడమవైపునున్న దొంగ అంటాడు, అయ్యా నువ్వు క్రీస్తువా, అయితే నువ్వు రక్షించుకొని నువ్వు మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని హేళనగా మాట్లాడుతూ ఆ ఎడమవైపునున్న దొంగ యేసుక్రీస్తు వారి వైపు అంటే కనుక తిరస్కారంగా మాట్లాడుతూ ఆయన బాధ పెట్టాడు. అంటే ఒక మాట చెప్పనా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు తనను తాను రక్షించుకోలేనంత ప్రియ దేవుని బిడ్డలారా బలహీనుడు కాదాయన, తనను తాను కాపాడుకోలేని బలహీనుడు కాదాయన. ఇది ఒక్క మాట సెలవిస్తే పరలోకం నుండి బహు సైన్యం వస్తుంది. ఆయన గొప్పవాడు, శక్తివంతుడు, బలవంతుడు. ఆయన అధికమైన ఎదుగో శక్తి గలవాడయుండి కూడా ఆయన మౌనిగా ఎదుగో వదుకు తేబడిన గొర్రె వలె తల ఉంచుకొని తాను సిలువైబడడానికి కారణం ఏంటంటే ప్రజలందరినీ రక్షించడానికి, అనగా నిన్ను నన్ను మనందరినీ కూడా భయంకరమైన పాపము నుండి విడుదల చేసి నిత్య జీవానికి వారసుడిగా చేయటానికి. అందుకే యేసుక్రీస్తు ఆయన మరి పుట్టే ముందు యోసేపుతో అంటాడు, దేవదూత వచ్చి ఇదిగో తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టండి. యేసు అంటే అర్థం రక్షించువాడు. ఎటు నుండి, ఎక్కడి నుండి రక్షించువాడంటే నిత్య నరకాగ్ని నుండి రక్షిస్తాడు. కనుక ఆ నిత్య నరకాగ్నికి ఎందుకు వెళ్ళవలసి వస్తుంది మనుషులంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం గనుక. మరణం ఇదిగో అగ్ని ఆరదు, పురుగు చావదు, అది భయంకరమైన మరణం. అతి మరణము నుండి నిన్ను నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించుకున్నాడండి. నిజం, సర్వమానవాళి పాప పరిహారార్థం నిమిత్తమై నీతిమంతుడిగా ఈ లోకాన్ని దిగివచ్చి కనుక యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం తన రక్తాన్ని కాచాడు. ఎందుకో తెలుసునా, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచడానికి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు తను మౌని అయి సిలువలో తాను చాతుగాని వాడిగా మౌనిగా తను ప్రాణం పెట్టాడో తెలుసునా, మనందరిని రక్షించడానికే. కానీ ఇది ఎరగని జనాంగం కనుక యేసుక్రీస్తు ప్రభువా సిలువలో తను రక్షించుకునేవాడు మమ్మల్ని ఎలా రక్షిస్తాడు అన్నట్లుగా హేళన చేశారు. అంతేకాదండి, ఈ కుడివైపునున్న దొంగ ఆ ఎడమవైపున వాడుతూ అంటారు, ఏంట్రా మాట్లాడేది నువ్వు, ఈ శిక్ష మనకైతే తగును, ఈయన ఏ నేరము చేయలా, ఇతడు న్యాయవంతుడురా అని అంటూ యేసు వైపు చూసి అంటాడయ్యా, నీ రాజ్యానికి నువ్వు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట యేసుక్రీస్తు ప్రభువారితో అంటున్నప్పుడు ఇంకా అందరూ ఎట్ట నవ్వుకొని ఉంటారో చూడండి. ఆ కుడివైపున దొంగని అందరూ ఎంత హేళనగా చూస్తుంటారో ఆలోచించి, ఒరే ఇప్పుడే నిన్ను రక్షించినాడు, నువ్వు చచ్చిన తర్వాత నేనేం కాపాడతాడురా అని ప్రియ దేవుని బిడ్డలారా ఆ మాటను మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు ప్రభు పేరిట నేను చెప్పే మాట ఏంటంటే,
ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు పేరిట ఇదిగో నిన్ను రక్షించలేని వాడు, ఇప్పుడు సిలువలో ఉన్న నిన్ను కాపాడలేని వాడు, ఇదిగో నిన్ను రేపు ఎలా కాపాడుతాడైనా? అరే వెర్రోళ్ళ గున్నావేరా అని అంటున్నాడు. కానీ ప్రజలందరి దృష్టిలో ఆ దొంగ చెప్పిన మాట వెర్రితనంగా ఉండవచ్చేమో, కానీ అది అతనికి రక్షణకరంగా మారింది. అందుకే యేసు ప్రభువు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. ప్రియమైన దేవుని వారులారా, ఇదిగో నీకు అతడు అవకాశం దొరకంగానే, అయ్యా నేడు ఇదిగో నీవు నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడ్డాడు. కనుక నీకు కూడా అట్టి అవకాశం దొరికినప్పుడు, మారు మనసు పొందే అవకాశం దొరికినప్పుడు, రక్షణ పొందే అవకాశం దొరికినప్పుడు, బాప్టిజం పొందే అవకాశం నీకు దొరికినప్పుడు నిశ్చయముగా నీవు సద్వినియోగం చేసుకో. ఒకవేళ అలా నీవు సద్వినియోగం చేసుకోవడం మనుషుల దృష్టికి వెర్రితనంగా ఉండవచ్చు. ఇదిగో వారందరూ నిన్ను వెర్రివాడిగా చూడవచ్చు, వేళన చేయొచ్చు, తుణీకరించవచ్చు, నెట్టివేయచ్చేమో, కానీ వాళ్ళెవరూ నిన్ను రక్షించలేరు. ఒకవేళ వాళ్ళ మాటలకు రాజీ పడిపోయి, ఇదిగో వాళ్ళు ఏదో అనుకుంటారు, ఏదో అంటారని ఒకవేళ వాళ్ళకి రాజీ పడిపోయి నీ జీవితాన్ని వాళ్ళకి అప్పగించావంటే రేపు నరకం నుండి వాళ్ళు ఎవరు నిన్ను కాపాడలేరు. ఒక్కొక్క అమ్మ అంటుంది, అయ్యా రక్షణ పొందుతానులే కానీ మా ఆయన ఒప్పుకోడేమోనయ్యా, రక్షణ పొందుతాను మా అత్త మా ఊరుకోరేమయ్యా, రక్షణ పొందాలనుకున్నాడు మా వాళ్ళు ఊరుకోరేమో. మన ఒక అనారోగ్యంతో ఉంది ప్రియ దేవుని బిడ్డలను వెళ్ళా ప్రార్థన చేయటానికి. ఆ తల్లి ప్రార్థన చేసడానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసిన తర్వాత నేను ఒకటన్నా, అమ్మా యేసుక్రీస్తు ప్రభువు నిన్ను స్వస్థపరచడానికి సమర్థుడే, కానీ ఒక మాట చెబుతున్నాను, యేసయ్యా నా హృదయాన్ని నీకు ఇస్తాను, నన్ను బాగు చేయి, నేను నీ బిడ్డగా ఉంటాను, నేను మారు మనసు పొంది బాప్టిజం పొంది నీ బిడ్డగా మార్చబడతానయ్యా, నన్ను స్వస్థపరచు అని ఒక్క మాట నువ్వు అడుగు, ఖచ్చితంగా యేసయ్య నిన్ను బాగు చేస్తాడంటే ఆమె నన్ను వెర్రితనంగా చూసి, అది మాత్రం చెప్పనయ్యా, కావాలంటే నేను బాగుపడిన రోజున నీకు 10,000 రూపాయలు కానుకిస్తా, నీకు 10,000 రూపాయలు కానుకిస్తాను, కానీ దయచేసి ఆ మాట నేను చెప్పను అంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అది మొదలుకొని ఈ రోజు వరకు ఇంకా ఆమె స్థితి రోజు రోజుకు క్షీణించిపోవటమే కానీ బాగుపడింది లేదు. ఎందుకో తెలుసునా? అవంటది ఎందుకమ్మా అంటే, అయ్యా మా ఊళ్ళు ఊరుకోరయ్యా, మా వాళ్ళు ఊరుకోరు, మా కొడుకులు ఊరుకోరు. చూడండి, ఎందుకంటే ఏమని అరే యేసు ప్రభువును నమ్ముకుందంటరా, పలానా ఇదిగో దేవుని నమ్ముకుందంటరా అని హేళనగా చూస్తారని ఆ భయం, తమ కులంలో నుంచి వెలివేస్తారని, తమ మతంలో నుండి వెలివేస్తారని, ఇదిగో తమ కులంలో మతములో తన వారి మధ్య ఆమె యేసుక్రీస్తు నమ్ముకున్న ఆమె వెర్రితనంగా కనిపిస్తుందని వాళ్ళు అనుకొని ఆ రక్షణ పొందుకోకుండా చాలామంది దూరంగా ఉంటారండి. కానీ నేను చెప్పనా, ఈ వ్యక్తి ప్రియ దేవుని బిడ్డలారా ఎవరో ఏదో అనుకుంటారని కాదు, కానీ తన ఆత్మ రక్షించబడాలని ఆశపడ్డాడు. వెంటనే రక్షణకు, అయ్యా నీవు నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా అవకాశం ఉన్నప్పుడు మనం ఎంతటి వారమైన, గొప్పవారమైన, అధికారులమైన, ఎలాంటి వారమైనా, ఏ స్థితిలో ఉన్నవారమైనా ప్రభు వాక్యం మనల్ని దర్శించినప్పుడు వెంటనే పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షించబడటం మన జీవితానికి ఎంతో ఆశీర్వాదం అండి. సమయం దొరికినప్పుడే ఆ సమయమును సద్వినియోగం చేసుకోవాలి. చాలామంది ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా ఇప్పుడు కాదని చాలామంది ఆ రక్షణను నిర్లక్ష్యం చేసి వాయిదాలేసి ఎప్పుడు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయిన వారు కూడా లేకపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నపంసుకుని మనం చూద్దాం. పిలుపు యెషయా గ్రంథాన్ని చదివి బోధించినప్పుడు ఆ పిలుపు అండి, కనుక వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ నపంసుకుడు వెంటనే నేను రక్షణ పొందాలంటాడు. ఏంటివయ్యా, ఇప్పుడేగా వాక్యం ఉంది, అప్పుడే రక్షణ ఏంటి? ఎస్, నేను పొందుతాను, నేను దేవుని బిడ్డగా మారాలనుకుంటున్నాను, పరలోక రాజ్య వారసుడిగా నేను సిద్ధపడాలనుకుంటున్నాను, దయచేసి నాకు బాప్టిజం అంటే ఆలోచిస్తున్నాడు. కానీ వెంటనే ఇదిగో అక్కడ నీళ్ళు ఉన్నాయి, రక్షణ పొందడానికి నేను ఉన్నాను, ఇంకేంటి నీకు, కనుక నాకు బాప్టిజం అనగానే వెంటనే పిలుపు బాప్టిజం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎంతటి వారు ఎంత గొప్పవారు అని ఆలోచించడం కాదు, ఇదిగో నేడు సమయం ఉండగానే రక్షించబడగలిగితే ఒకవేళ అది లోకానికి వెర్రితనంగా ఉండొచ్చేమో, కానీ ఆ రక్షణ నిన్ను నరకం నుండి తప్పించి పరలోకానికి చేస్తుంది. కనుక దయచేసి
అలా దేవునికి మహిమకరంగా రక్షణ పొంది ప్రభు బిడలుగా మారమని యేసయ్య పేరట మనం చేస్తూ ఉన్నాను. రెండో విషయాన్ని మీకు తెలియజేస్తాను. అంటే ఈ రెండవ పార్ట్లో రెండో విషయం అదేంటి అంటే ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం దయచేసి 16-17 వచనాలు చదువుకుందాం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం ఏమీ లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకుడు కత్వము నాకు అప్పగింపబడెను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును సంపూర్ణముగా పరచుకోకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నాకు జీతం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయ్యో, సువార్త ప్రకటించవలసిన భారము నా పైన ఉన్నది. సువార్త ప్రకటించవలసిన భారము నా పైన ఉంచబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. దేవుని సువార్త మనం ప్రకటించలేనప్పుడు, దేవుని సువార్తను మనం ప్రకటించలేనప్పుడు, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, సేవకునికి శ్రమ. నిజమేనండి. ఒక సేవకుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఉద్యోగి 12 గంటలు పరిచర్య అంటే 12 గంటలు తాను పని చేయాలి. లేదా ఒక్కొక్కళ్ళు రోజు మార్చి రోజు ఉద్యోగ షిఫ్టుల వారిగా అయితే 24 గంటలు పని ఉంటుంది. కనుక రోజు మార్చి రోజు పని. కానీ ఒక క్రైస్తవుడికి లేదా ఒక సేవకుడికి, ప్రియ దేవుని బిడ్డలారా, 24/7 అంటే 365 రోజులు పరిచర్యే. అనగా అతడు చేసే పరిచర్య ఏంటంటే దేవుని యొక్క సువార్తను బోధించాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది సావుకులు ఉంటారండి. నిజంగా ఎంత చక్కని సావుకులో వాళ్ళు మనం గమనించినట్లయితే కనుక సువార్తను ప్రకటించే విషయంలో ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని ప్రమాదాలు ఎదురైనా, ఎంత కీడు ఎదురైనా, ఎంత బాధలు ఎదురైనా సువార్తను బోధిస్తూనే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రామాల్లోకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తుంటే కొంతమంది గ్రామస్తులు అండి, ఇదిగో సేవకుల మీద బురద నీళ్లు చల్లటం, పేడ నీళ్లు చల్లటం, లేదా ఇదిగో సేవకులు రాళ్ళతో కొట్టడం, బెదిరించడం, చంపేస్తానని చెప్పటం. నిజంగా ఇలాంటి వార్నింగులు, ఇలాంటి దెబ్బలు, ఇలాంటి అవమానాలు ఎన్నో సేవకులు కలుగుతూ ఉన్నాయి. ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎంత నష్టమో కనుక వారి జీవితంలో కలుగుతున్నా, ఇదిగో సువార్తను బోధిస్తుంటే నా పని ఇదే అని వాళ్ళు ఎన్ననుకున్నా, ఏమి చేసినా నేను సువార్త ప్రకటించడం మానను అని సువార్తను ప్రకటిస్తుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అన్యులు అనుకుంటారు, ఏంట్రా వీళ్ళకేం పిచ్చా వెర్రా, ఇదిగో ప్రాణం పోయిద్ది అని, ఇదిగో తెలిసినా కూడా సువార్త చెబుతానంటారేంటి? ఇదిగో అవమానం కలుగుతుంది, పేడ నీళ్ళు పోస్తున్నా, ఇదిగో వారిని ఎంతగా దూషిస్తున్నా ఇంకా దేవుని సువార్తని ప్రకటిస్తారేంటి? వీళ్ళకి వెర్రా. నిజమే, సువార్తను ప్రకటించడం ఇదిగో అన్యులకు అది వెర్రితనంగా ఉంటుంది. సువార్తను ప్రకటించడం ఇదిగో అన్యులకు వెర్రితనంగా ఉంటుంది. ఎందుకో తెలుసునా? ఒక యథార్థమైన సేవకుడు ఎన్నడూ సువార్త విషయంలో సిగ్గుపడడు. ఇదిగో ఎన్నడూ వెనుకడుగేయడండి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది అవమానపరిచినా, ఇదిగో ఒకవేళ చావే ఎదురు నిలబడినా చస్తూ కూడా సువార్తను ప్రకటించగలిగిన వాడే నిజమైన సేవకుడండి. సస్తు సువార్త చెప్పగలిగిన వాడు. కానీ ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా,
కనుక మనం గమనించినట్లయితే ఈరోజు అండి, ఈనాడు చాలామందిని గమనిస్తే కానుకలు రావట్లేదని సేవ మానేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళెవరో మమ్మల్ని నన్ను గౌరవంగా చూడట్లేదు, ఇదిగో నాకు మర్యాద ఇవ్వట్లేదని సేవను మానేస్తూ ఉంటారు. నిజమండి, ఆ ఊరు వారు మమ్మల్ని దూషిస్తున్నారని ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పటం మానేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాదు కాదు కాదు, వాళ్ళందరూ మనల్ని వెర్రివాడిగా చూసినా మన సువార్త ఆపకూడదు. ఎందుకంటే మనకు అప్పగించబడింది భారము, సువార్త ప్రకటించే భారము దేవుడు మనకు అప్పగించాడు కనుక ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సువార్తను మాత్రం మనం ఎప్పుడూ ఆపకూడదండి. ఒకరోజు ఒక సేవకుడు ఒక నరమాంస భక్షకుల దగ్గరికి సువార్త చెప్పడానికి వెళ్ళాడు. వెళ్దామని బయలుదేరాడు. నేను వెళ్తానయ్యని మాటిచ్చారు. చక్కగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థనలో ఉన్నారు. సంఘమంతా కూడా చేతులుంచి ప్రార్థన చేస్తూ అంటున్నారు, అయ్యా నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్తున్న ప్రాణం పోద్ది, వద్దులే అంటుంటే ఇంకా అతను జీవితంలో ఒక నిర్ణయం చేసుకున్నాడు, సమర్పణ చేసుకున్నాడు, నేను అక్కడికి వెళ్ళి నేను సువార్త చెప్పవలసిందే అని. అయితే తను సరేనని వెళుతూ ఉండగా ఆ కారు యాక్సిడెంట్ అయిపోయింది. కాలు ఇరిగిపోయింది. ఆ సేవకుడి కాలు ఇరిగిపోయిందని అతడు హాస్పిటల్లో ఉన్నారు. పాస్టర్ గారు, విశ్వాసులు, కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. అయ్యా అయ్యో, ఒకవేళ అక్కడికి వెళ్ళటం దేవుని చిత్తమే కాదేమో, ఈ చూడు ఎంత కీడు జరిగిందో, వద్దు నాయనా, ఇదిగో ప్రారంభంలోనే ఇంత అపాయం జరిగింది, ప్రారంభంలోనే నీ కాళ్ళు పోయినాయి, ఇంకా నువ్వు సేవని వెళితే ఇంక నీ ప్రాణమే పోయేదేమో, దేవుడు కనుక ఏదో కీడు తప్పింది నీకు, కనుక ఇంక ఆ ఊరు వెళ్ళొద్దులే, ఆ నరమాంస భక్షకుల దగ్గరికి నీవు వెళ్ళబాకు అని చెప్పి, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు అంటుంటే తను కాలుపోయి తన కుడి కాలు పూర్తిగా ఇరిగిపోయినా, అసలు కాలంతా తీసేశారు డాక్టర్లు. ఆ కాలంతా పోయినా అతను అంటాడు, లేదు నాకు ఈ సువార్త భారం అప్పగించబడింది కనుక నేను ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వెళ్ళవలసిందని తను కొన్నాళ్ళు బాగుపడిన తర్వాత నేను వెళ్తున్నానంటే అందరూ ఒప్పుకోలేదండి. అరే వెదోలాగున్నావేరా, ఆల్రెడీ ప్రాణముప్పు తప్పింది కనుక ఇప్పటికే నీ కాలు ఒకటి పోయింది, అక్కడికి వెళ్తే ఇంకా ప్రాణమే పోద్ది, ఎంత చెప్పినా వేణువేంటి, ఎంతో చెప్పినా నువ్వు ఆలకించువేంటి, కనుక నీ ప్రాణం పోయింది వెళ్ళబాకు అంటున్నా కూడా అతడు ప్రజలందరూ నిజమండి, లోకస్తులు అంటే ఒక లెక్క, కానీ సేవకులు సంఘము ఆత్మీయులే అతను వెర్రివాడుగా చూసి వెర్రిగా మూర్ఖంగా మాట్లాడుబాకు, వెళ్తానని, నువ్వు వెళితే ప్రాణం పోద్ది వెళ్ళబాకు అంటే అతడు అంటాడు, నా ప్రాణం పోయినా పర్వాలా, నేను సువార్త చెప్పాలని ఆ కుడి కాలుకి ప్లాస్టిక్ కాలు ఒకటి యాడ్ చేసుకొని ఇంకా అతడు ఆ ఫ్లైట్ మీద అంటే హెలికాప్టర్ వేసుకొని ఆ హెలికాప్టర్ ఆయన మాట్లాడుకొని ఆ హెలికాప్టర్ మీదుగా ఆ అడవిలోకి దిగి అక్కడ ఎవరు కనిపించకపోవడంతో అతను మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా అయ్యా ఈ సువార్త ప్రకటించడానికి నేను ఇక్కడికి వచ్చానయ్యా, నా ఎవరు లేరు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. ఆ తెల్లారికి చూసేసరికి ఎవరో కాలును కొరికినట్లుగా అనిపిస్తుంది. ఎవరో ఆ కాలు కొరుకుతున్నారని అలా వెనక్కి తిరిగి చూసేటప్పుడు నరమాంస భక్షకులు. వెంటనే కొద్దిగా భయపడ్డాడు, కానీ అంతే ధైర్యం ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా అతనికి సాగిలపడి అతన్ని దేవుడిగా భావించి అతను ఆరాధించడం ప్రారంభించారు. ఎందుకో చెప్పనా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలందరి దృష్టికి అతడు వెరితనంగా ఉన్నా అతడు అపాయం వస్తుందని ఎరిగి కూడా అతడు సేవ చేయటానికి వెళ్ళాడు. అలా వెళ్ళటం ఆయనకి ప్లస్ అయింది. ఎందుకో చెప్పనా, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకంట ఆ కుడికాలు ఆ బొట్టును వేలు కొరికినప్పుడు అది గట్టిగా ఉంటే ఆ దేవుడు తమను రక్షించడానికి దూత వచ్చినట్లుగా వారు భావిస్తారంట. ఒకవేళ కుడికాలు బొట్టును వేలు కొరికినప్పుడు రక్తం వస్తే అతడు వారు తినే ఆహారం అని వాళ్ళకి అర్థం అంట. అందుకని ఆ కాలు తీసివేయబడింది కదా, ఆ కాలుకి ప్లాస్టిక్ కాలు తగిలిచ్చినప్పుడు అది గట్టిగా ఉంటుంది కదా, అందుకని వారు కొరకలేకపోయినప్పుడు వాళ్ళని రక్షించడానికి వాళ్ళ కులదేవత పంపించిన దూత అనుకొని అతడికి అందరూ సాష్టంగా నమస్కారం చేశారంట. దానికి అనుకూలంగా చేసుకొని ఆ నరవంశ భక్షకులు సువార్తను బోధించి అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించాడు అతను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటున్నాను, ప్రజలందరికీ వెరితనంగా అనిపించిన
మనము దేవుని మహిమ కొరకు మనం చేసే సేవను నమ్మకంగా చేసినప్పుడు ఘనమైన మరి ఫలాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి ఎప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని ఎప్పుడు మనం అవమానపరచబడకూడదు. ఎప్పుడు కూడా సేవలో వెనుకడుగు వేయకూడదు. ఎప్పుడు సువార్త ప్రకటించడం మానకూడదు. ఒక్కొక్క సేవకుడైతే ఒక్కొక్క గొప్ప సేవకులు సువార్త ఈరోజు ప్రకటించబోతే ఆ రోజు అన్నం మానేస్తారంట. కానీ ఈరోజు చాలామంది సేవకులు సువార్త చెప్పకపోయినా 3 పూట్ల 4 పూట్ల అన్నం తింటారు. అంటే సువార్త భారం ఈనాడు క్రైస్తవులకు ఎంత ఉందో ఆలోచన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదండి, ఇక్కడ పౌలు గారు అనే మాట ఏందో తెలుసున, నేను సువార్తను ప్రకటిస్తే నాకు జీతం ఏంటి అన్నాడు. ఆయన అంటున్నాడండి, కనుక ఆయన అంటాడు నాకు జీతం ఏంటి అంటూ, నేను సువార్తను సంపూర్ణంగా అధికారంగా బోధిస్తున్నాను, నేను ఉచితంగా అందిస్తున్నాను కనుక అదే నాకు జీతం అన్నాడు. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులండి, ఉచితముగా వాక్యాన్ని బోధించే సేవకులు ఎవరున్నారు చెప్పండి? ఈనాడు సువార్తను రేటు కట్టి అమ్ముకునే సేవకులే కానీ కనుక సువార్తను ఇదిగో మరి ఉచితంగా పొంది ఉన్నాను కనుక ఉచితంగా దేవునికి ఇవ్వాలి, దేవుడు నాకు ఈ వాక్శక్తులు ఇచ్చాడు, ఈ యొక్క సువార్త నాకు ఇచ్చాడు, ఈ సువార్త విషయమై ఇదిగో నేను ప్రజలకు సువార్తను బోధించాలని ఉచితంగా దేవునికి సువార్త అందించిన వాళ్ళు ఎవరున్నారు? అంటే దేవుని సువార్త ప్రజలకు బోధించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరు తమ అంటే స్వార్థను బట్టి సేవ చేస్తున్నారు. ఎవరైనా ఎక్కువ కానుకలు ఇస్తే వాళ్ళకి మొగ్గు చూపి అక్కడికి సువార్త చేయడానికి వెళ్తారు. కానీ దీన సేవకులు వీళ్ళు ఎవలేరు రా బాబు అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పరండి. ఎందుకంటే ఈనాడు లాభాన్ని ఆశించి సువార్తను బోధించే వాళ్ళు ఎక్కువైపోయారండి. నిజమండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సేవకుడు రావాలంటే ₹1,00,000, ఒక సేవకుడు రావాలంటే 3 రోజులు పట్టిన కానుకలన్నీ వాడికి ఇవ్వాలి. ఇంకా స్థానిక సేవకుడు ఏం తినాలి? ఇదిగో ఒక సేవకుడు సువార్త చెప్పాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా 5,000 ఇవ్వాలి, 6,000 ఇవ్వాలి, 7,000 ఇవ్వాలని ఇదిగో రేటు కడుతూ ఉన్నారు. కనుక ఇలా రేటు కడితే సువార్త ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, సువార్తను అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. పౌలు అంటున్నాడు, నేను సువార్తను అధికారపూర్వకముగా సంపూర్ణంగా బోధించుట నేను ఉచితంగా అందించడమే నాకు జీతం. ఈరోజు సువార్త నాకు పరిపూర్ణంగా అందించడమే నాకు జీతం అని ఏ సేవకుడు వచ్చి సువార్తను బోధిస్తున్నాడు చెప్పండి? ఎవరు బోధించట్లా. ఈనాడు అంత డబ్బు కోసం సేవ, డబ్బు కోసం సువార్త అండి, డబ్బు కోసం సువార్త. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక బిజినెస్ అయిపోయింది. ఈరోజు ఒక అఫీషియల్ కనుక ఒక జాబ్ అయిపోయింది ఈ సువార్త. డబ్బు సంపాదించుకోవడానికి ఇదొక అదంటారు చూడండి, బతుకు తెరువు కోసం కూటి కొరకు కోటి విద్యలు అన్నట్లు ఇది కూడా ఒక విద్య అయిపోయింది. నేను చెబుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ యథార్థంగా ఎవరైనా సువార్త చెప్పేవాళ్ళు ఉంటే రూపాయి కూడా ఆశించకుండా కోరుకోకుండా ఇదిగో సువార్తను చెబుతుంటే లోకం ఏముంటుందో తెలుసునా? మరి విర్రోలాగున్నాడు ఆయన. సువార్తకని వెళ్ళి రూపాయి కూడా తీసుకోకుండా వెనక్కి వచ్చేసాడు. ఈ సేవకుడికి ఆయన వెర్రపిచ్చా. ప్రియ దేవుని బిడ్డలారా, లోకం దృష్టిలో వెరితనంగా, లోకం దృష్టిలో కనుక ప్రజలందరి దృష్టిలో వెరితనంగా ఉండిన యథార్థంగా సువార్త చెప్పాలి. దేవుడు ఇస్తాడని పిలిచినవాడు, నమ్మదగినవాడు కనుక నీ అవసరాలు తీర్చడా, అక్కర తీర్చడా, కొరత తీర్చడా. అంతేకాదు పిలిచిన కనుమరు అంటే పిలిచిన సేవకుడు నిన్ను ఉట్టి చేతులతో పంపిస్తాడా? కానీ నీవు రేటు కడుతున్నావు, ఇది న్యాయం కాదు. ఒక సేవకుడిగా దీనికి ఒక రేటు కట్టి దాన్ని అమ్ముకుంటున్నావు, ఇది నీకు న్యాయం కాదు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు సేవ చేసే విషయంలో నడుచుకుంటూ వెళ్ళాడు, పడవలెక్కి వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా అనుకూలత అయితే అలా వెళ్ళారండి. ఈనాడు కారు లేకపోతే సేవకెళ్ళవు, సైకిల్ లేకపోతే ఇవాళ బండి లేకపోతే నువ్వు సేవకెళ్ళవు. నువ్వు ఒక సేవకుడివే. ఒకసారి ఆలోచన వచ్చాయి. కనుక ప్రభు పేరిట మనం చేస్తున్నాను. నువ్వు లోకానికి అనుకూలంగా కనుక లోకానికి వీళ్ళు అందరూ డబ్బులు తీసుకున్నారు, నేను తీసుకుంటే తప్పేంటని లోకంతో కలిసిపోయి నువ్వు సువార్తను అమ్ముకుంటే నువ్వు దేవునికి దూరస్తుడివి అనే విషయం గుర్తుపెట్టుకో. లేదు లోకానికి వేరై
కనుక నా మట్టుకు నేను సంపూర్ణ అధికారంతో సంపూర్ణంగా ఆ సువార్తను బోధించడం, ఉచితంగా దేవుని సువార్తను ప్రకటించడం, అదే నాకు జీతం అని అనుకుంటే నువ్వు దేవునికి సమీపస్తుడువు. లోకం నిన్ను ద్వేషిస్తుంది. పర్వాలా, లోకము చేత ద్వేషించబట్టం గొప్ప ఆశీర్వాదం. ఎందుకో తెలుసిన, లోకం ద్వేషించిందంటే మనం దేవునికి సమీపస్తులమని దాని అర్థం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఇదిగో సమీపస్తులముగా, దేవునికి ఇదిగో ఇష్టముగా మనం బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక సువార్త విషయంలో ఒక సేవకుడిగా లోకము ఎన్ననుకున్నా, లోకములో వాళ్ళు గౌరవించినా, మర్యాద ఇచ్చినా, గౌరవించకపోయినా, ఇదిగో మర్యాద చూపకపోయినా, వాళ్ళు ద్వేషించినా, తిట్టినా, అవమానపరిచినా, కొట్టినా, ద్వేషించినా, ఎన్ని చేసినా సువార్త ప్రకటించాలి. ఒకటి. రెండోది, కనుక వాళ్ళు కానుకలు ఇచ్చినా ఈగిపోయినా, ప్రియ దేవుని బిడ్డలారా, నిస్వార్థంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించి ఆత్మలను రక్షించడానికి ప్రయాసపడు. కనుక ఇలా చేసినప్పుడు నువ్వు లోకానికి వెరితనంగా ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఒక విలువైన సేవకుడు అని గుర్తుపెట్టుకో. పౌలు వంటి విలువైన సేవకుడుగా దేవుని చూస్తున్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా మరొక మాట చెబుతాను. అదేంటో తెలుసునా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, ఈ సమయంలో 23వ వచనాన్ని చదువుకుందాం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడి తిని అనేక పర్యాయాలు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తాలతో కొట్టబడి తిని, ఒక్కసారి రాళ్ళతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపి తిని అంటూ తన యొక్క అపాయాలన్నిటి గురించి, ఇంకా మనము కింద ప్రియ దేవుని బిడ్డలారా 28వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, 27వ వచనములో ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగారముతోనూ ఆకలి దప్పుకులతోనూ తరచుగా ఉపవాసాలతోనూ చలితోనూ దిగంబరుతోనూ ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే, నాకు చెప్పాను కదండి, సువార్తను ప్రకటించే విషయంలో అనేకమైన శ్రమలు వస్తాయి. పౌలు గారు తను ఆత్మీయంగా అనుభవించి చెబుతున్నాడు. కనుక నా జీవితంలో అనేకమైన శ్రమలు వచ్చినాయి, అనేకమైన బాధలు వచ్చినాయి, అనేకమైన కష్టాలు వచ్చినాయి, అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, కరువులు, కాటకాలు వచ్చినాయి. ఎన్నో పర్యాయాలు దెబ్బలు తిన్నాను. కనుక ఎంతో ఆ సముద్రంలో రాత్రి పగళ్ళు గడిపాను, ఆకలి దప్పుకులు కలిగి ఉన్నాను, వస్త్రహీన నేను దిగంబరునై బ్రతికాను, ఉపవాసాలతో ఉన్నాను అని తన జీవితంలో తాను ప్రియ దేవుని బిడ్డల తన శ్రమల గురించి రాస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పవలసిన అనేకం ఉన్నవి అని పౌలు గారు చెబుతున్నాడు. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఈ పౌలు గారు ఈ శ్రమలన్నిటినీ అందు అతిశయపడుతూనే, అంటే గర్విస్తూనే తను సువార్తను బహుబలంగా ప్రకటన చేశాడు. శ్రమ పడుతూ సువార్త ప్రకటించడంత అవసరమా? ఆకలితో ఉంటూ సువార్త చేయటం అవసరమా? పస్తులుంటూ ఇదిగో సువార్తను బోధించడం అవసరమా అని ప్రియ దేవుని బిడ్డలారా చాలామంది ఇదిగో ప్రశ్నిస్తూ ఉంటారండి యథార్థమైన సేవకుల్ని. అట్టగాదు నాయన, నీవు ఇలా ఉంటే నీ దగ్గర ఏ సంఘం రాదు. ఇదిగో నీవు ఆ సైకిల్ మీద సువార్త చేస్తే ఎవరి దగ్గరికి రారు. కనుక ఇదిగో నీవు ఇట్లా దిగమురువై ఉండి, ఇదిగో నీ వస్త్రాలు సరిగ్గా లేకపోతే ఎవరి దగ్గరికి రాదు. అప్పో సప్పో మంచి షూటు బూటు గుట్టించుకొని ఒక బైక్ కొనుక్కొని ఇదిగో నువ్వు సువార్త చేస్తే ప్రజల దగ్గరికి తండోపు-తండాలుగా వస్తారు. అంతేగాని నీవు ఇలా దీనుడుగా ఉంటే ఎవరు రారు నీ కాడికి. కనుక నువ్వు కూడా నేర్చుకో. ఈనాడు లోకం నేర్పుతుందండి. ఈనాడు ఆ కార్పొరేట్ సేవ లోకం నేర్పుతుంది. కార్పొరేట్ సేవ మనం లోకం నుంచి మనం నేర్చుకోవడం కాదు. సేవ దేవుని నుండి నేర్చుకోవాలి. పితరులైన అపోస్తుల నుండి మనం నేర్చుకోవాలి. బోధ అంటే సేవను నేర్చుకోవాలి. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలనే ఆలోచన మనకు వద్దండి. లోకాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు.
లోకంలో వాళ్ళు వేసే వెర్రితనాన్ని కనుక ఇదిగో దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ లాభాన్ని ఆశించి వారు చేసే సువార్తను మనం చేయవలసిన పని లేదు. మన జీవితంలో సువార్త యథార్థంగా ప్రకటించే విషయంలో కరువులే వచ్చినా, ఇదిగో వస్త్రహీనత కలిగినా, ఉపవాసాలే ఉన్నా, ఇదిగో మన జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలు మనం అనుభవిస్తున్నా కూడా సువార్తను ప్రకటించాలి. అది సేవకుని యొక్క అనుభవం. అదే రీతిగా విశ్వాసులైతే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో శ్రమ పడుతున్న బాధపడుతున్న మందిరానికి రావటం అది ఆశీర్వాదం. ఒకరోజు ఒక ఆమె ప్రియ దేవుని బిడ్డలారా మందిరానికి వచ్చింది. ఇంటికి వెళ్ళింది ఆమె. భర్త తాగి ఇదిగో నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదేని లోపల గడిపెట్టుకొని పండుకున్నాడు ఆయన. పాపం రాత్రి అంతా చలిలో వణికిపోతూ ఆమె ఆ ఇంటి ముందు అరుగు మీద అట్లాగే కూర్చొని రాత్రంతా అట్లాగే ఉంది ఆమె. తెల్లారి భర్త బయటికి తను పనికి వెళ్ళడంతో ఆమె ఇంట్లోకి వచ్చి తన ఇంట్లో పనంతా చేసుకుంది. ఈ విషయం అంతా సావుకుడు చెప్పినప్పుడు అయ్యో అని చాలా బాధపడ్డాడు. అయితే మరలా ఏం చేసిందో తెలుసు, ప్రార్థన టయానికి శనివారం అట్లా జరిగిందా, ఆదివారం మళ్ళీ ఆరాధనకు వచ్చేసింది ఆమె. పాస్టర్ గారు అన్నాడు, ఏంటమ్మా నువ్వు ఈరోజు ప్రార్థనకు రాకపోతే ఏమైంది? కనుక నీ భర్త ఇదిగో నీవు ప్రార్థనకు రావటం నీ భర్తకి ఇష్టం లేదు కదా, నీ భర్తకి ఇష్టమైనప్పుడే రా ప్రార్థనకి, కనుక రాబాకు అంటే ఆమంటది కదా, అట్ట అనకూడదు పాస్టర్ గారు. నా భర్త నన్ను కొట్టినా చంపినా నేను మాతృదేవుని విడిచిపెట్టను. కనుక ఇదిగో నన్ను భర్త ఏమి చేసినా, నా భర్త నన్ను ఏమి చేసినా నేను మాతృదేవుని సన్నిధిని విడిచిపెట్టను, నేను ఆయన ఆరాధించడం మర్చిపోనని అంటూ నేను ఈరోజు ప్రార్థనకు రావాలనుకున్నాను. ఒకవేళ వెళ్ళిన తర్వాత నా భర్త చంపినా నేను చచ్చిపోతాను, కానీ ప్రార్థనకి ఇంకోసారి బ్రతికుండగా ప్రార్థన మాత్రం మాన్నని దేవుని దగ్గర తీర్మానం చేసుకొని దేవునికి అప్పగించుకుందామే. నిజంగా ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు చూస్తే అన్యులకు ఏమనిపిస్తుంది, మొగుడు చేత అంత గొట్టించుకుంటున్నా, మొగుడు అంతగా ఇదిగో తనను బాధపెడుతున్నా, మొగుడు అంతగా తనను ఇదిగో చంపాలని రాత్రంతా ఇదిగో ఆ చలిలో కూర్చోబెట్టినా సిగ్గులేదురా, ఇదిగో ఆమెకి ఇదిగో జ్ఞానం లేదురా, వెర్రిదిరా, కనుక వెర్రిగా మాట్లాడుతుంది, ఇంకా ఇదిగో చంపినో ప్రార్థనకు వెళ్తానంటూ మూర్ఖంగా మాట్లాడుతుంది ఆమె అని లోకస్తులు అనుకుంటారేమో. కానీ ఆమె శ్రమ పడుతూ కూడా ప్రార్థనకు రావటం వలన తను ఒకరోజు తన భర్త మారగలిగాడు. తన భర్త మారాడండి. తర్వాత ఆరాధనకు వచ్చింది. ఆరాధన చూసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి తన భర్త ఫుల్గా తాగొచ్చి ప్రియ దేవుని బిడ్డల గొంతు మీద కాలు వేసి తొక్కుతూ చావు అని ఇదిగో ఆమె చంపబోతూ ఉండగా ఆ సమయంలో కూడా యేసయ్యా నేను చచ్చిన అయ్యా నా భర్తను మాత్రం క్షమించి నా భర్తకు మారు మనసు రక్షణ ఇవ్వయ్యని ఆమె కేకలు పెడుతూ ఉంటుంటే ఆ కేకలు విన్నాయన ఛీ అని చెప్పేసి ఆ భర్త వెళ్ళిపోయి ఆ కుర్చీలో కూర్చున్నాడు. ఈమె ఇంట్లోకి వెళ్ళి ఎలుగెత్తి ఏడుస్తుంది, అయ్యా నా భర్త అయ్యా నా భర్తను రక్షించాయి, నా భర్త చేసిన అయ్యా తప్పును క్షమించాయి యేసయ్య పాదాల దగ్గర అడుగుతూ ఉండగా నిజంగా ఆ భర్త హృదయం కరిగిపోయిందండి. నా భార్య నేను కొట్టినా, చంపడానికి గొంతు మీద కుతుకు మీద కాలు వేసి తొక్కినా నా భార్య నేను మాత్రం ద్వేషించకుండా ఇంకా యేసు ప్రభు వారు ఇదిగో క్షమాపణ కోరుకుంటున్నాను, యేసు ప్రభు వారి దగ్గర క్షమాపణ కోరుకుంటున్నాను అని చెప్పి ప్రియా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటుందని చెప్పి తన హృదయాన్ని మార్చుకొని దేవునికి తనును తాను ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి సమర్పించుకుంది. ఆలోచన చేద్దాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితంలో, మన బ్రతుకులో, మన యొక్క స్థితిగతుల్లో, మన జీవితంలో ఎప్పుడూ కూడా ఆ భర్త ఇదిగో తను కనుక తన భార్య దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు అని ప్రాధేయపడి నేను కూడా ప్రార్థనకు వస్తాను, నేను కూడా మందిరానికి వెళ్తాను అని చెప్పి తనను తాను దేవునికి తను తాను అప్పగించుకొని దేవునికి తన హృదయాన్ని అప్పగించి మారి రక్షణ పొందాడు. ఈరోజు ప్రభు పేరిట చెప్పే మాట ఏంటంటే మన జీవితంలో, మన బ్రతుకులో మనమందరము కూడా
లోకానికి వెర్రిగా ఉన్న ప్రభు కోసం కనుక ప్రభు మహిమ కోసం రక్షించబడదాం, మారు మనసు రక్షణ పొందుదాం. రెండోదిగా సువార్తను నిస్వార్థంగా ఏ లాభాన్ని ఆశించకుండా కనుక దేవుడి సువార్తను ప్రకటిద్దాం. అదే రీతిగా శ్రమలే వచ్చిన బాధలే వచ్చిన ప్రభుని విడిచిపెట్టకుండా ప్రభుకు నమ్మకస్తులమై ఆయన సాక్షులమై సాగిపోదాం. అలా సాగిపోతూ ప్రియ దేవుని బిడ్డల లోకానికి వెర్రితనంగా ఉన్నా మనమే బాధపడవలసిన అవసరం లేదు. లోకమంతా మనల్ని వెర్రివానిగా చూసి ద్వేషించి అపహాసించి మనల్ని నెట్టివేసిన మనం కృంగిపోవలసిన అవసరం లేదు. కానీ ఇదిగో దేవునిలో నేను ఎలా ఉన్నాను, దేవుని మహిమకరంగా బ్రతుకుతున్నానా, దేవునికి నేను ఇష్టడిగా ఉన్నానా, సమీపంగా ఉన్నానా, దేవుని సాక్షిగా నేను బ్రతుకుతున్నానా లేదా అని పరిశీలన చేసుకొని ప్రభుకు మనల్ని మనం అప్పగించుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవా, మహోన్నతుడానికే స్తోత్రాలు. ఈరోజు విన్న వాక్యాన్ని అయ్యా ఎవరైతే వింటున్నారో వారందరి హృదయాలు నీరు కట్టి ఫలింపజేసి అయ్యా నీకు మహిమకరంగా నీకు ఇష్టలై నీకు సాక్షులై బ్రతికే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. దేవా, ఈ లైవ్ కార్యక్రమాన్ని అనగా అయ్యా యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ ద్వారా నీ వాక్యాన్ని వీక్షిస్తున్న వారందరితో ప్రభువా నువ్వు మాట్లాడి ఉండగా వారిని వారి కుటుంబాలను దీవించి ఆ వాక్యాలు వారి జీవితంలో అయ్యా దీవెనకరంగా మార్చి ప్రభువా వారిని ఆశీర్వదించండి. నీ మేలుతో నింపి కృపచు రాకడి కొరకు వారిని సిద్ధపరచు. సంఘాన్ని సహవాసం అంతటిని ఆశీర్వదించి నీ మేలుతో నింపమని నీవే కృప చూపి కనికరించమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈరోజు దేవుని వాక్యం వింటున్న వారికి, వారి కుటుంబాలకు, సంఘాలకు, సహవాసం అంతరికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి దీవించి వర్ధల చేయునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. మరి జ్ఞాపకం చేసుకోండి, ప్రభు చిత్తమైతే మరి ఒకవేళ బ్యాలెన్స్ వేయించుకోవడానికి దేవుడే మరి ఆయన నాకు సహాయం చేస్తే ఖచ్చితంగా రేపు బ్యాలెన్స్ వేయించుకొని మరలా లైవ్లోకి వస్తాను. మరి యూట్యూబ్లో వాక్యాన్ని అందిస్తాను. కనుక మీరందరూ శ్రద్ధగా దేవుని వాక్యం వినండి. మరి వాక్యాన్ని విని ఆత్మలో బలపడుతూ ప్రభు యొక్క రాకడ కొరకు మీరు సిద్ధపడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఆయన రాకడ సమీపంగా ఉందని ఎరిగి చక్కగా మరి మారు మనసు పొందండి, రక్షించబడండి, ప్రభు బిడలుగా సాగిపోండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అంతవరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీ ఆత్మలకు తోడై ఉండి మిమ్మల్ని కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. వందనాలు. సెలవు తీసుకుందాం.